భార్య ఆర్తితో విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుండి హీరో జయం రవి పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ వివాదంలోకి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ పేరు రావటం, ఆమెపై సోషల్ మీడియాలో హత్య బెదిరింపులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కెనీషా తాజాగా రవితో రిలేషన్షిప్కు బ్రేకప్ చెప్తూ చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన జయం రవి కన్నీరు మున్నీరవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒక బానిసలా బ్రతికాను. నేను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ నా భార్య వైపు వాళ్లే ఉంచుకున్నారు. కనీసం నా పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా చేతిలో రూపాయి కూడా లేదు. ప్రెజెంట్ ఒక అద్దె ఇంట్లో ఉంటున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. అలాగే 45 ఏళ్ల వయసులో తాను అమ్మాయిల వెంట పడాల్సిన అవసరం లేదని, మహిళల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడనని, తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనీషాను కూడా టార్గెట్ చేసి పంపించేశారని మండిపడ్డారు. నా పిల్లల కోసమే నేను ఇన్నాళ్ళు అన్ని భరుస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు కనీసం నా పిల్లలను కూడా చూడనివ్వటం లేదని ఏడ్చేశారు. ఇదే క్రమంలో ఒక ప్రముఖ నటిపై ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. 3 అక్షరాల ఇడ్లీ నటి ఒకరు నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిందని, ఇకపై నన్ను రెచ్చగొట్టొద్దంటూ హెచ్చరించాడు. అలాగే కొన్నాళ్లు సినిమాలకు విరామం ప్రకటిస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఒక స్టార్ హీరో మీడియా ముందు ఇలా ఆస్తులు, పిల్లల కోసం ఏడవటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.